పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. ముఖ్యంగా విద్యాశాఖలో విద్యార్థులలో క్రమశిక్షణ రాహిత్యం లోపించడం వల్ల, అంతేకాకుండా ఉపాధ్యాయులకు దండించే అధికారం కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం చర్యలతో ఉపాధ్యాయులు నేడు విసిగి వేసారిపోతూ ఉన్నారు. వారు పాఠశాలల్లో చేసేటువంటి తులువ పనుల వలన ఇటు ప్రభుత్వానికి అటు వారి తల్లిదండ్రులకు కూడా ఏమీ చెప్పుకోలేనటువంటి దీనస్థితి నెలకొనిందంటే ఎంత దారుణమైనటువంటి సమాజం నేడు నెలకొని ఉన్నది అన్నది అర్థమవుతోంది. కనీసం ఉపాధ్యాయులు చేతితో అయినా కూడా దండించే అధికారము కలిగి ఉంటే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు అని మేధావి వర్గాలు భావిస్తూ ఉన్నాయి. విద్యార్థులను మొదటి నుండే క్రమశిక్షణగా ఉపాధ్యాయులు చూసినప్పుడే మంచి సమాజము ఏర్పడుతుంది. కానీ ఒకందుకు ప్రభుత్వము విధానాల వల్ల విసిగి వేసారిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వారిని తిట్టినంత మాత్రాన్నే వారిలో ఎలాంటి క్రమశిక్షణ అనేది రావడం లేదు. తర్వాత ఇతరమైనటువంటి తులువ పనులు చేసి ఉపాధ్యాయులకు చెడ్డ పేరు వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటివన్నీ సహిస్తూ ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించాలి. పూర్వము ఉపాధ్యాయుల పైననే సమాజం గౌరవంగా బతికేది. కానీ నేడు నెలకొన్న పరిస్థితులను రూపుమాపకపోతే చాలా విపత్తు